శ్రావణ మాసం వచ్చేస్తుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ పవిత్ర మాసంలో మహిళలు కొన్ని నియమాలు పాటించాలని మన సంప్రదాయాలు చెబుతున్నాయి. అయితే ఇవి భయపడాల్సిన నియమాలు కాదు. ఆధ్యాత్మికత, పరిశుభ్రత, ప్రశాంతతను పెంచే ఆచారాలుగా చూడాలి. ముందుగా కోపం, ఇతరులను దూషించడం, అబద్ధాలు మాట్లాడడం వంటివి చేయకూడదని పెద్దలు సూచిస్తారు. శ్రావణ మాసంలో మనసును ప్రశాంతంగా ఉంచుకొని దైవస్మరణతో రోజును గడపాలని చెబుతారు. అలాగే ఈ మాసంలో సాత్విక ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం సంప్రదాయం. కొన్ని కుటుంబాల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారాన్ని దూరంగా ఉంచుతారు. ఉపవాసాలు, వ్రతాలు పాటించేవారు తమ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహార నియమాలను పాటించడం మంచిది. ఇక జుట్టు, గోర్లు కత్తిరించకూడదు అనే ఆచారం కూడా కొన్ని సంప్రదాయాల్లో కనిపిస్తుంది. అలాగే సోమవారాల్లో నల్లని దుస్తులు ధరించకూడదని కొందరు విశ్వసిస్తారు. అయితే ఇవన్నీ ప్రాంతం, కుటుంబ ఆచారాలను బట్టి మారవచ్చు. మరో ముఖ్యమైన విషయం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, ఉదయం సాయంత్రం పూజ చేసి దీపారాధన చేయడం, పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచడం శ్రేయస్కరమని భావిస్తారు. అయితే ఇలా చేస్తే తప్పకుండా కష్టం వస్తుంది, అలా చేస్తే లక్ష్మీదేవి కోపిస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు. ఇవి ప్రధానంగా మతపరమైన కుటుంబ సంప్రదాయ విశ్వాసాలు. అసలు శ్రావణ మాసం మనకు నేర్పే సందేశం ఒక్కటే: మనసులో కోపం లేకుండా, మాటల్లో అబద్ధం లేకుండా, ఆహారంలో నియమం పాటిస్తూ ఇంట్లో పరిశుభ్రతను, జీవితంలో భక్తిని పెంచుకోవడం. ప్రతి ఉదయం శివుడిని స్మరించండి, ఓం నమశివాయ అంటూ భక్తితో ప్రార్థించండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో శాంతి, ఆరోగ్యం, సంతోషం నిండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.